మనం వెంటనే ఆ వర్కర్స్ దగ్గరికి వెళ్తే ఆ సూపర్వైజర్ కూడా వర్కర్స్ దగ్గరికి వస్తాడు. అప్పుడు వాణ్ణి మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే వాణ్ణి తీసుకొచ్చి బామ్మ ముందు నించోబెట్టి అనంతే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా ఆపుతుంది ఎవరో కాదు ఫణిని అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా నిరూపించొచ్చక్క. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే ఇంటికి వెళ్ళడం కుదరదు. అది కాదు గాయత్రి, ఇంత రాత్రప్పుడు ఎందుకు? ఏదైనా ఉంటే రేపు చూసుకుందాంలే. అది కాదక్క, ఇప్పుడు వెళ్తేనే కరెక్ట్. లేకపోతే ఆ ఫనీ వాళ్ళు వర్కర్స్ ని ప్రలోభ పెడతారు. వాళ్ళు రేపు పనిలోకి రాకపోతే మనం అనుకున్న టైంకి డెమో హౌస్ పూర్తవదక్క. చాలా మంది పేద ప్రజలకి నష్టం జరుగుతుంది. నా మాట వినక్క. ఆ ఫణిగాడికి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళానని చెప్తే వాడు అరుస్తాడు. ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏంటక్క ఇంకా ఆలోచిస్తున్నావు? బావగారి డ్రీమ్ ప్రాజెక్ట్ అక్క. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావేంటి? రాక వెళ్దాం. ముందు నువ్వు రా, వెళ్దాం. రా. సరే పద. రాక. ఎలాగైనా సరే నేను కూడా అక్కడికి వెళ్ళాలి. ఆగండి. ఏంటి సూపర్వైజరు, మమ్మల్ని ఎక్కడ ఆపేశావు? ఒక్క నిమిషం. ఇదిగోండి, ఈ బాటిల్ తీసుకోండి. నువ్వేమో డబ్బులు ఇస్తున్నావు, లేదంటే మందు బాటిల్ ఇస్తున్నావు. ఈ విషయం మా ఇంట్లో ఆడవాళ్ళకి తెలిస్తే మమ్మల్ని తుక్కు రేగొడతారు. ఇంట్లోనా? ఇంట్లో ఆడవాళ్ళకి భయపడతారేంటయ్యా? తాగండి, తాగి చక్కగా ఎంజాయ్ చేయండి. ఎవరిస్తారు మీకు ఇలా ఫ్రీగా మందు? వద్దులే సూపర్వైజరు, మేము పనిలోకి వెళ్తాం. మా ఆడవాళ్ళకి తెలిస్తే అసలు ఊరుకోరు. ఛీ, ఆడోళ్ళకి భయపడుతున్నారా? ఇదిగోండి, ఇది చాలా కాస్ట్లీ మందు. మీ జన్మలో ఇలాంటి మందు తాగుండరు. సర్లేరా, ఈ రోజుకి ముందు తాగేద్దాం, రేపు పని చేసుకుందాంలే. అలాగే సూపర్వైజర్. వీళ్ళందరినీ చెడగొడుతుంది నువ్వా? మా దగ్గరే పనిచేస్తూ మేమిచ్చే శాలరీ తీసుకుంటూ మా వెనకే కుట్రలు పడుతున్నావా? మీకు సిగ్గులేదా? మీ పెళ్ళాలు మిమ్మల్ని చావుబాదినా కూడా మీకు బుద్ధి రాలేదా? మళ్ళీ ఇంకోసారి మీ ఆడవాళ్ళని తీసుకొచ్చి కొట్టించనా? వద్దు మేడం, వద్దు. మేము బుద్ధిగా వెళ్ళి పని చేసుకుంటాం. రే పదండ్రా, పనిలోకి వెళ్దాం. పదండి. పదండ్రా. సారీ మేడం, ఐఎమ్ వెరీ సారీ. ఏదో తెలియక ఇలా చేశాను మేడం. తెలియక ఇలా చేసావా? చెప్పు, నీ వెనక ఎవరున్నారు? నీ చేత ఇవన్నీ చేయిస్తుంది ఎవరు? చెప్పు. నిన్నే అడుగుతుంది. ఎవరిలా చేయమన్నారో చెప్పు. చెప్తావా లేదా? చెప్పకపోతే ఈ రోజు నిన్ను చంపేస్తా. ఆగురా, ఆగు, ఆగు, ఆగురా. రేయ్, ఆగురా. ఇచ్చేసావా? ఏంటి సార్ ఇచ్చేది? నేను కరెక్ట్గా మందు బాటిల్ ఇస్తుంటే ఆ గాయత్రి ఇంకా త్రిపుర గారు వచ్చి నన్ను పట్టేసుకున్నారు సార్.
వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఎలాగోలా తప్పించుకొని పారిపోతున్నాను సార్, కానీ వాళ్ళు నా వెంట పడుతున్నారు. ఆ సత్య ఏం చేయలేదులే గాని ఆ గాయత్రికి అంతా తెలిసిపోయింది. సూపర్వైజర్ ఆ గాయత్రికి దొరికాడంటే నా గురించి అందరికి నిజం చెప్పించేస్తుంది. ఇక ఆ గాయత్రి బతకడానికి వీల్లేదు. దాన్ని ఇప్పుడే చంపేయాలి. సార్ నన్ను ఎలాగైనా కాపాడండి సార్. సరే, నా మనుషుల్ని వెంటనే పంపిస్తాను. నీకేం కాదు, నువ్వు మాత్రం వాళ్ళకి దొరకకుండా పారిపో. అలాగే సార్. రేయ్! వాణ్ణి ఎలాగైనా పట్టుకోలేక. గాయత్రి, నువ్వు ఇటువైపు నుంచి రా, నేను అటువైపు నుంచి వస్తాను. ఆగరా! రేయ్! ఈ గాయత్రికి నా ప్లాన్ తెలిసిపోయాక తను బ్రతుకుండడం కరెక్ట్ కాదు. చెప్పన్నా. రేయ్, మన కన్స్ట్రక్షన్ చుట్టుపక్కల ఆ గాయత్రి ఉంది. దాన్ని వెంటనే చంపేయండి. సరే అన్న, ఇప్పుడే బయలుదేరుతున్నాం. హ్మ్. రేయ్ పదరా. దొరికేవరా? నిజం చెప్పు, దీని వెనక ఎవరున్నారు? ఎవరు డెమో హౌస్ పూర్తవ్వకుండా ఆపేది? మర్యాదగా నీ నోటితో నిజం చెప్పేస్తే బాగుంటుంది, లేకపోతే నిన్ను పోలీసులకు అప్పగించాల్సి వస్తుంది. మేడం సారీ మేడం. ఏయ్, నీ సారీలు ఎవరు కావాలి? నిజం చెప్పు. చెప్పరా? చెప్పు. చెప్పురా. చెప్పు. చెప్పురా. చెప్పు. చెప్పురా. చెప్పు. చెప్పు. నిజం చెప్పురా. ఎందుకు ఆ అబ్బాయిని కొడుతున్నారు? ఇది మీకు సంబంధం లేని విషయం. ముందుకు నుంచి వెళ్ళండి. ఏయ్!